మన బిచ్చగాల బతుకులు ఎప్పటికీ మారవురా. ప్రతి సంవత్సరం ప్రతి ఊరిలోనూ ప్రతి సందులోనూ వినాయకుని నిలబెడుతున్నారా. ఆ వినాయకుడి దగ్గరికి అన్నం పెట్టనని అడుక్కోవడానికి వెళ్తే అక్కడ ఉన్న కొందరు తరిమేస్తున్నారు కదరా. వినాయక చవితి వస్తే చాలు అందరూ సంతోషంగా చాలా బాగా జరుపుకుంటారు. మనం కూడా ఎలాగైనా అడుక్కొని వచ్చిన డబ్బులతో ఒక వినాయకుని కొందాంరా. మరి ఎలా కొందాంరా? ఏం లేదురా, ప్రతి ఒక్కరూ అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కోండి. వచ్చిన డబ్బులతో చిన్న విగ్రహమైనా సరే నిలబెడదాం. విగ్రహం చిన్నదైనంత మాత్రాన వరాలు దేవుడు మాత్రం అందరికి ఒకటే ఇస్తాడు కదరా. పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడిదావుతున్నా మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడి కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే. కళ్ళు తెరిచి చూడు దేవుడా, అందరూ నీ పిల్లలే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానెడంత ఊపిరి కోసం చేయి చాచడం. మా కడుపులో కారణా పర్లేదు, మా భిక్షగాలనుకున్న మాట నిలబెట్టి చూపిస్తాం. అయ్యా, అమ్మా, అయ్యా, అయ్యా దొరుకుతానయ్యా. అన్ని ఉన్న ఏదో కోరి చెయ్యి చాచి అడిగే లోకం, పుట్టిన ప్రతివాడు ఇక్కడ పెద్ద పిచ్చగాడరా. పుట్టబోయే మనవడి కోసం ఉన్నవాడు కూడబెడితే, కూడు లేని వాడికి పాపం దేవుడే మాత్రము దిక్కురా. నువ్వెతికే ఏదో ఒక్కటి దొరకకపోగా నీకు అవమానం ఎదురవ్వును ఇక్కడ దినదినము ప్రతిదినము. ఏముందని ఇన్నాళ్ళుగా నీకు జీవించావుర నువ్వు. రేయ్, అందరు అడుక్కొని వచ్చిన డబ్బులు నీకు ఇస్తున్నా. నువ్వు వెళ్ళి చిన్న గణపతి అయినా పర్వాలేదు, ఖచ్చితంగా తీసుకొని రా. వెళ్ళు. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడిదావుతున్నా మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడే కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే. కళ్ళు తెరిచి చూడు దేవుడా, అందరూ నీ పిల్లలే. మన గణపతి వచ్చేసిందిరా. రేయ్, అందరూ డీజేలు పెట్టుకొని రంగులు చల్లుకుంటూ వెళ్తారు కదరా. మనం కూడా అలా చేస్తే బాగుంటది కదా. నువ్వు ఆగరా, దేవునికి మన స్టైల్ ఎంట్రీ ఇద్దాం.